హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అంజని. మరి ఈరోజు మన హర్రర్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఫర్ బెస్ట్ రియలిస్టిక్ హర్రర్ అండ్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కోసం తప్పకుండా హెడ్సెట్ని అయితే పెట్టుకోండి. అండ్ మీ హర్రర్ స్టోరీస్ని నాతో షేర్ చేసుకోవాలి, మన ఛానల్లో వినాలి అనుకుంటే నేను ఇన్స్టాగ్రామ్ లింక్ని డిస్క్రిప్షన్లోనైతే ఇస్తున్నానండి. అక్కడికి వచ్చి మీరైతే షేర్ చేయవచ్చు. మీరు పంపించవలసిన ఫార్మాట్ ఏ విధంగా ఉండాలి అని అంటే మీ పేరు, అలాగే మీ ఊరి పేరు, తర్వాత మీరు దేని గురించి రాస్తున్నారా అనేది 2 లైన్స్లోనైతే మెన్షన్ చేయండి. అది హర్రరా, థ్రిల్లరా, లేదంటే బ్లాక్ మ్యాజిక్కా, ఇంకా అలాగే ఆ స్టోరీ గురించి. ఆ తర్వాత మీ స్టోరీని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రాసి పంపించండి. మేము అలా రాసి పంపించలేము అనుకున్న వాళ్ళు మీరు డైరెక్ట్గా నాకు వాయిస్ మెసేజ్ అయినా పెట్టవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? అరుణ, తొందరగా లేవమ్మా, ఈరోజు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి కదా అని అంటూనే వాళ్ళ అమ్మ మాటలు వినగానే అరుణ లేచి కూర్చుంది. ఈరోజు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి కదూ అంటూ గబగబా స్నానం చేసి అయితే వచ్చేసింది. అప్పటికి అరుణ వయసు 10 ఏళ్ళు అయితే ఉంటాయి. అరుణ కన్నా 4 ఏళ్ళు పెద్ద వాళ్ళ అన్నయ్య ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పి తనైతే తినతో రావట్లేదు. తినకి త్వరగా ఎగ్జామ్స్ అయిపోవడంతో వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తానని మారం చేయడంతో వాళ్ళమ్మ ఒక్కరిదాన్నే అరుణ్ని అయితే పంపిస్తుంది. తను కూడా తోడు వెళ్ళి దేబెట్టేసి మళ్ళీ వచ్చేస్తుంది అనమాట. అయితే ఇంక అరుణ వాళ్ళ అమ్మ లక్ష్మి ఇద్దరూ కలిసి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళారు. అదొక మారుమూల పల్లెటూరు. వాళ్ళ ఇంటి దగ్గర నుంచి సగం పూట అయితే జర్నీ చేయవలసి ఉంటుంది. బస్సు ఎక్కితే ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. మరి నాకు 10 ఏళ్ళు ఉండేటప్పుడు నాకు మరీ ఇబ్బందికరంగానైతే ఉండేది. బస్సు ఎక్కితే చాలు కళ్ళు తిరగడం, వాంతులు అయిపోవడం, ఇంకా రకరకాలుగానైతే అనిపించేది. అయినప్పటికీ కూడా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాననే సంతోషంలోని అవన్నీ మర్చిపోయి మొత్తానికైతే బస్సు ఎక్కేసాం. నేను అమ్మ తెల్లవారి 10:30కి అయితే ఎక్కాం. మరి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి మధ్యాహ్నం 3 అయితే అయిపోయింది. అప్పుడే మమ్మల్ని చూసిన అమ్మమ్మ, అరుణ వచ్చేసావమ్మ తల్లి అంటూ నన్నైతే ఎత్తుకుంది. నన్ను ఎత్తుకొని ముద్దులాడుతూ, రెండమ్మ ముందు అన్నం తినేద్దురు అంటూ కాళ్ళు చేతులు కడుక్కొని రమ్మంది. మేమిద్దరం కాళ్ళు చేతులు కడుక్కొని వస్తున్న సమయంలోనే నేనంతా కూడా వెతికేస్తున్నా. పెరడ్లో ఏం పెంచుతుంది మా అమ్మమ్మ మొక్కలు, పక్కింటి చంద్రిక ఎలా ఉంది ఏంటి అని ఎగిరెగిరి చూస్తున్నాను. కానీ నాకు ఆ గోడ అవతల ఎవరూ కనిపించట్లేదు. సర్లే, ఎలాగా వచ్చేసాను కదా, సాయంత్రం కలుద్దాం అనుకుంటూ లోపలికైతే వెళ్ళిపోయా. మా అమ్మమ్మ నన్ను చూడగానే, అబ్బా బాగా అలిసిపోయారమ్మా, చూడండి మొహాలు ఇద్దరివి వాడిపోయాయి, రండి ముందు అన్నం తినేసి కాస్త కూర్చుందాం అంటూ అన్నం అయితే పెట్టేసింది. గబగబా అన్నం తింటూ, అమ్మమ్మ పక్కింట్లోని ఆ చంద్రిక వాళ్ళు ఉన్నారా అని అడుగుతున్నా. ఉన్నారే, నీ కంగారు నువ్వును, వాళ్ళెక్కడికి పోతారు, వాళ్ళది సొంత ఇళ్ళే కదా మళ్ళాగా, అక్కడే ఉంది, ఉండు ముందు భోజనం చేసి కాస్త పడుకొని ఆ తర్వాత వెళ్దు కానీ అని చెప్తుంది. అమ్మమ్మ మధ్యాహ్నం నేను పడుకోను, సెలవులు కదా, ఆడుకుంటానమ్మమ్మ. సరేనమ్మా, కానీ ఎండ చూసావా ఎలా ఉందో, అయినా ఇప్పుడే కదా వచ్చారు, కాస్త విశ్రాంతి తీసుకొని అప్పుడు వెళ్దుగానిలే అమ్మా అని చెప్తుంది. సరేనంటూ ఇంకా గబగబా అన్నం తినేసి టీవీ అయితే పెట్టేశా పెద్ద సౌండ్ పెట్టుకొని. అబ్బా, ఆ టీవీ అంటే అంత పెద్ద సౌండ్ పెట్టుకు, ఇబ్బందికరంగా ఉంటుంది, తాతయ్య వచ్చారంటే తిడతారు అని మా అమ్మ అయితే కసురుకుంటుంది. మరి నేను ఇప్పుడు కూడా ఎంజాయ్ చేయొద్దా ఏంటి, నాకు సెలవులు కదా అని అంటున్నా. సరే దాని టీవీ చూసుకొని రా అంటూ మా అమ్మమ్మ అయితే బెడ్రూమ్లోకి తీసుకువెళ్ళి మా అమ్మతో మాట్లాడుతూ ఇద్దరునైతే పడుకున్నారు. నన్ను కూడా రమ్మని చెప్తున్నారు కానీ నేను మటుకు వాళ్ళ మాటలు వినిపించుకోకుండా టీవీ పెట్టుకొని టీవీ అయితే చూస్తున్నాను. ఇంకా తలుపు దగ్గరికి వేసి ఉండడంతో నేను కూడాను అలానే అక్కడే నిద్రపోయా. ఇంకా కొంతసేపటికి మా అమ్మ నా దగ్గరికి వచ్చి, చూసావా అమ్మ ఇదేం చేసిందో, ఇక్కడే పడుకుని పోయింది అంటూ టీవీ అయితే ఆపేసి నన్ను తీసుకెళ్ళి మంచం మీద అయితే వేసేసింది. ఇంకా సాయంత్రము 6:30 అవుతుందేమో ఆ సమయంలో తెలివొచ్చింది. ఏంటి ఇక్కడున్నాను అంటూ లేచి కూర్చున్నాను. చుట్టూ చూసుకుంటే ఎవరూ కనిపించట్లేదు. అమ్మా ఎక్కడున్నావు అని గట్టిగా అరుస్తూ ఉంటే, అబ్బబ్బా ఇక్కడే ఉన్నానే, ఏంటి నీ గోలా అని అంటూ ఉంటే నేను లేచి వెళ్ళి, నన్ను ఒక్కరిదాన్నే ఎందుకు పడుకోబెట్టేశారు, నేను ఆడుకుంటానని చెప్పానుగా, చంద్రిక వచ్చిందా, ఎక్కడుంది అంటూ బయటికి వెళ్ళబోతుంటే మా అమ్మ మాపి, ఉండు దాన్నే ఇంటికి పిలుస్తా అంటూ పెరట్లోకి వెళ్ళి
అమ్మా సీత, ఒకసారి చంద్రికని ఇంటికి పంపించమ్మా, వాళ్ళ ఫ్రెండ్ వచ్చింది, ఇద్దరు ఆడుకుంటారు అని చెప్తూ ఉంటే సీత ఆంటీ, ఏ చంద్రిక, మీ ఫ్రెండ్ వచ్చిందంటే, వెళ్ళు వెళ్ళు నేను వస్తున్నా అంటూ తన పని ముగించుకొని మా అమ్మ కోసం అయితే వచ్చేసింది సీత ఆంటీ. ఇంకా అమ్మ, సీత ఆంటీ, అమ్మమ్మ ఈ ముగ్గురునైతే మాట్లాడుకుంటున్నారు. మరి మేమిద్దరం మటుకు చాన్నాళ్ల తర్వాత కలవడం కాబట్టి ఇంకా అడ్డు అదుపు లేకుండా బయటికి వెళ్ళి వస్తాం అంటూ బయటికైతే వెళ్ళబోతుంటే మా అమ్మమ్మ ఇక్కడే ఆడుకోమని చెప్పానా, బయటికి ఎందుకే అని అడుగుతుంది. లేదమ్మమ్మ, పక్కన గోరింటాకు చెట్టు ఉంది కదా, గోరింటాకు కోసుకొని వస్తాం అని చంద్రిక చెప్తూ ఉంటే, ఓహో అది ఇప్పుడు ఎందుకు, రేపు నేను తెంపిస్తానులే, ఇప్పుడేం అవసరం లేదు, ఇద్దరు ఇక్కడే ఉండండి అంటూ తిట్టింది. సరేనని చెప్పి ఇద్దరం అక్కడే కూర్చొని ఆ రోజైతే కబుర్లన్నీ చెప్పేసుకున్నాం. ఇంకా రాత్రి అయితే గడిచింది. తెల్లవారు మా అమ్మ 7:30 బస్కే పయనమైంది. మరి మా అమ్మకి టాటా చెప్పేసి ఇంకా అమ్మమ్మ దగ్గర నాకేం డోకా లేదు, అమ్మమ్మ ఏం చెప్పినా దానికి అన్నిటికీ ఓకే చెప్తుంది అని నా సంతోషం. అంతేకాదు సెలవులన్నీ కూడాను చంద్రికతోనే ఎంజాయ్ చేయొచ్చు అనుకుంటున్నా. అంతేకాదు మా చుట్టుపక్కల చాలామంది పిల్లలు అయితే ఉన్నారు, వాళ్ళతోని సరదాగా ఆడుకుండేవాళ్ళం. సాయంత్రం అయిందంటే చాలు అందరం దొంగాటలు ఆడుకుండేవాళ్ళం. కరెంటు పోవడం, మేము దొంగాట ఆడడం రెండూ ఒకసారే జరిగేవి. అయితే అలానే ఆ రోజు మేమైతే దొంగాట అయితే ఆడుతున్నాం. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి 2 వీధులు దాటితే అక్కడ సుగుణ వాళ్ళు అయితే ఉండేవారు. మరి ఆ సుగుణ వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారో ఏంటో, కనిపించట్లేదేంటి అనుకున్నాను, కానీ చంద్రికనైతే అడగలేదు. ఇంకా ఆడుకుంటూ ఆడుకుంటూ సుగుణ వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వెళ్ళిపోయా. ఆ ఇల్లు పాడుపడిపోయినట్టుగా ఉంది. ఎంతలా అంటే ఏదో ఎన్నో సంవత్సరాల నుంచి అదంతా కూడాను ఎవరు వాడుతున్నట్టుగా అనిపించట్లేదు. నేను సుగుణను చూసి 3 సంవత్సరాలు అయితే అవుతుంది. సర్లే ఈ ఇల్లేంటి ఇలా ఉంది అనుకుంటూ దాక్కున్న దాన్ని ఆ ఇంట్లోకి వెళ్ళి మొత్తం అంతా చూస్తున్నా. ఆ ఇంటి వెనకతల ఒక నుయ్యి అయితే ఉంటుంది. ఆ పెరడంతా చాలా పెద్దది, అయినా కూడాను తుప్పలు బలిసేసి మొత్తం అంతా జూబిగానైతే అయిపోయింది. అది 6:30, 7 అవుతున్న సమయం. ఇంకా నాకు భయం వేసి లోపలికైతే వెళ్లకుండా వచ్చేబోతుంటే ఈలోగా నూతి దగ్గర ఎవరో దాక్కున్నట్టుగా అనిపించింది. ఎవరది, నాలాగే ఎవరైనా దాక్కున్నారా, ఎవరు అంటూ నేనైతే దగ్గరికి వెళ్ళా. చూసేసరికి అక్కడ సుగుణ అయితే కూర్చొని ఉంది. సుగుణ, ఇక్కడున్నావేంటి? ఈ ఇల్లు మీదే కదా, ఏంటింత పాడుపడిపోయింది, తాళం కూడా వేసేశారు, పైగా మీ పెరడంతా ఏంటి ఇలా ఉంది, ఇక్కడున్నావేంటి అని అడుగుతూ ఉంటే ఆ ప్రశ్నలకి జవాబులు చెప్పకుండా సుగుణ మటుకు నవ్వుతూ లేచి నిలబడింది. నువ్వెలా ఉన్నావే, ఎప్పుడొచ్చావు అని అడిగింది. అది నేను 3 రోజుల క్రితమే వచ్చా, చంద్రికతో ఆడుకుంటున్నా, మన వాళ్ళందరూ కలిశారు, నువ్వే కనిపించలేదు. అడుగుదాం అనుకున్నాను కానీ సర్లే అని నేను ఆటల్లో పడిపోయి ఏమీ అడగలేదు. ఎక్కడికి వెళ్ళిపోయారు, ఏమైంది, ఇక్కడ ఉండట్లేదా అని అడిగితే ఈ మధ్య మా అమ్మ వాళ్ళు ఇక్కడ ఉండట్లేదే, వేరొక దగ్గరికి అయితే వెళ్ళిపోయారు అని చెప్పింది. అవునా, మరి నువ్వు ఎవరితో ఆడుతున్నావు, మాతో ఆడట్లేదా అని అంటే, లేదే, నేను సరదాగా ఇంటిని చూద్దామని వచ్చాను, నీకు తెలుసు కదా నాకు ఈ ఇల్లు అంటే ఎంత ఇష్టమో అని అంటుంది. అవునవును, మీ ఇల్లు చాలా బాగుండేది, అలాంటిది ఇలా అయిపోయిందేంటి, సర్లే రా మన వాళ్ళందరితో కలుద్దు గాని అని అంటే సుగుణ మాత్రం వద్దొద్దు, నేను ఇప్పుడు ఎవరితోని కలను, బయటికి రాను, ఏమీ అనుకోవద్దు, నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోవాలి, మా అమ్మ వాళ్ళు నా గురించి ఎదురు చూస్తూ ఉంటారు అని చెప్తుంది. అవునా, సరే అయితే రేపు కలుస్తావా, రేపు మనందరం కలిసి ఆడుకుందాం అని అంటూ ఉంటే ఆ మాటలకు మటుకు సుగుణ, సరే వాళ్ళందరితో కాదు కానీ నీతో కలుస్తా, రేపు మధ్యాహ్నం వచ్చేయి, నువ్వు ఒక్కదానివేరా అని చెప్తుంది. సరే సరే అయితే రేపు మధ్యాహ్నమే వచ్చేస్తా, ఎన్ని గంటలకి రమ్మంటావు, ఎక్కడికి రమ్మంటావు, మీ కొత్త ఇల్లు ఎక్కడా అని అడుగుతూ ఉంటే, అక్కడికి వద్దు కానీ ఇక్కడికే రా, ఇక్కడ కలుద్దాం, మా పెరట్లోని చల్లగానే ఉంటుంది, లేదంటే చెప్పు, సాయంత్రం అయినా పర్వాలేదు, నేను రాత్రి వరకు ఇక్కడే ఉంటా అని అంటుంది. రాత్రి వరకు ఇక్కడ ఉండి ఏం చేస్తావే అని అంటే, ఇక్కడ ఆడుకోవడానికి వస్తూ ఉంటాను, నీకు తెలుసు కదా ఈ ఇల్లు అంటే నాకు చాలా ఇష్టం, అందుకే ఇంట్లోని ఇలానే ఉండిపోయా అని చెప్తుంది. ఓహో సరేలే అయితే అంటూ తనైతే అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఈలోగా చంద్రిక వచ్చి ఎక్కడికి వెళ్ళిపోయావే నువ్వు అని అడుగుతూ ఉంటే, ఏం లేదే, అదిగో మన సుగుణ వాళ్ళు ఉండేవారు కదా, ఆ ఇంటికైతే వెళ్ళా అని చెప్పా. ఆ మాటకి తనైతే భయపడిపోయి, ఏయ్ నీకెవడే అక్కడికి వెళ్ళమన్నాడు,
ఆ ఇంటికి వెళ్ళకు అని చెప్తూ నన్నైతే బరబర లాక్కొని అక్కడి నుంచి అయితే తీసుకువెళ్ళిపోయింది. మా అమ్మమ్మని చూసి భయపడిపోయి చంద్రిక నా చెయ్యి వదిలేసి సరే నేను ఇంటికి వెళ్తాను అంటూ ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయింది. అదేంటి నన్ను చూసి అది అలా వెళ్ళిపోతుంది? సర్లే రా ఇంటికి, ఇంకా ఆటలేనా, తిండి తిప్పలు లేవా, రా అన్నం తిందు గాని అంటూ మా అమ్మమ్మ నన్ను తీసుకొని ఇంటికి అయితే వెళ్ళిపోయింది. ఆ రోజు ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు ఎందుకో అన్నం తినాలనిపించట్లేదు. కొంచెం అయితే తిన్నాను అంతే, అది కూడా కక్కేసుకున్నాను. ఒళ్ళంతా కూడాను ఏదో బరువు ఎక్కినట్టుగా అయితే అయిపోయింది. మా అమ్మమ్మ నన్ను తిడుతుంది, తెల్లారేసరికి ఆటలు అంటావు, తిండి ఉండవు తిప్పలు ఉండవు, ఎండ్లు అలా తిరుగుతుంటే ఏమవుతుంది, ఇదిగో ఇలానే జరుగుతుంది చూడు, ఇప్పుడు నీకు నీరసం వచ్చేసిందా, అందుకే కొంచెం తినేసి అప్పుడు ఆడుకోవాలి, అయినా వేళాపాలా ఉండదే నీకు అని అంటూ ఉంటే అబ్బా అమ్మమ్మ ప్లీజ్ నేను టీవీ చూస్తా, నన్ను డిస్టర్బ్ చేయకు అంటూ టీవీ పెద్ద సౌండ్ అయితే పెట్టేసుకున్నా. ఈలోగా పొలం నుంచి వచ్చిన మా తాతయ్య నన్ను చూసి టీవీ సౌండ్ తగ్గించమ్మా చిరాగ్గా ఉంది అని అంటే వెంటనే టీవీ సౌండ్ అయితే తగ్గించేశా. మా తాతయ్యని చూసి ఏం తెచ్చావు నాకు పొలం నుంచి అని అడుగుతున్నా. ఇదిగో బయటన తాటి ముంజులు కొట్టించా, ఆ గెల్లుంది, రేపు రాములు వస్తాడు కొట్టేసి ఇస్తాడులే, ఇప్పుడు వద్దు, సాయంత్రం పూట తినకూడదు అని చెప్తూ మా తాతయ్య అయితే కాళ్ళు చేతులు కడుక్కొని భోజనానికైతే కూర్చున్నాడు. ఏంటి అది అన్నం తినేసిందా అని అడిగితే తిన్నది కక్కింది, ఏం చెప్తాం, ఆటలు అయిపోతుంది, వాళ్ళ అమ్మ దగ్గర దాని పప్పులోడుకో మన ఇంటికి వచ్చి నా మీద ఎక్కి ఇదిగో ఇలా తారణం చేస్తుంది అని అంటుంది మా అమ్మమ్మ. పోనీలేవే చిన్నపిల్ల, ఇక్కడ కాకపోతే ఇంకెక్కడా అని అంటున్నాడు మా తాతయ్య. అవును తాతయ్య అంతే కదా అంటూ మా తాతయ్య భుజాలనైతే పట్టుకున్నా. సరే మీ తాతని అన్నం తిన్నే, లే వెళ్ళి టీవీ చూసుకో అని అంటుంది మా అమ్మమ్మ. సరేనంటూ మళ్ళీ నేనైతే టీవీ చూసుకున్నా. ఆ రోజు రాత్రి మా తాతయ్య బయటన మంచం వేసుకొని అయితే పడుకున్నాడు. తాతయ్య ఇంట్లో ఫ్యాన్ ఉంటుండగా బయటన ఎందుకు తాతయ్య, నీకు అర్థం కాదే, బయట గాలి పీలిస్తే చాలా మంచిది, ఆరోగ్యం కూడాను, అయినా ఇంట్లోనే ఏం మగ్గిపోతాం, ఈ ఎండాకాలంలోనే ఇక్కడికి వచ్చి పడుకొని చూడు నీకే తెలుస్తుంది అని అంటే ఆ మాటలకి సరేనని నేను కూడా వెళ్ళి తాతయ్య అయితే నేను ఈరోజు నీ పక్కనే పడుకుంటా అంటూ పడుకున్నా. సరే అని పడుకొనిస్తే కథలు చెప్పమని మారం చేస్తున్నా. నేను చిన్నపిల్లను కాబట్టి మా తాతయ్య అయితే ఏవేవో కథలు చెప్పి నన్ను పడుకోబెట్టేశారు. ఇంక కొంతసేపు అయ్యిందో లేదో నా పక్కన సుగుణ వచ్చి కూర్చుంది. ఏయ్ లెగవే, ఏంటి మొద్దు నిద్ర అని అంటుంది. లేచి కూర్చున్నా. ఏంటి సుగుణ ఇప్పుడొచ్చావు, మీ ఇంట్లోని మీ అమ్మ నాన్న ఏమి అనరా, ఈ సమయంలో బయటని తిరగకూడదు కదా, అయినా నీకు భయం వేయలేదా, మన ఊర్లోని లైట్లు కూడా ఉండవు, కుక్కలు వెంటబడలేదా అని అంటే అవా అవి ఎప్పుడూ వెంటబడుతూనే ఉంటాయిలే, అది కాదు కానీ నాతో వస్తావా, మన ఇద్దరం మా ఇంటికి వెళ్దాం, అదే మా పాతింటికి, అక్కడ కూర్చొని మాట్లాడుకుందాం అని అడుగుతుంది. నీకేమైనా పిచ్చి పట్టిందా, ఈ సమయంలో ఎవరైనా వస్తారా, రేపు మధ్యాహ్నం వస్తానని చెప్పానుగా, వస్తానులే రేపు వచ్చేస్తా అని చెప్తున్నా. ఆ మాటలకి సుగుణ సరే అయితే నీ గురించి అక్కడి నుంచి వచ్చా, నువ్వు రానంటున్నావు కదా, అయితే ఒక్కదాన్నే వెళ్ళిపోతాలే అని అంటూ ఉంటే దాని మాటలకి నేను కరిగిపోయి సరే అయితే వస్తానులే అంటూ తన వెనకాలైతే వెళ్ళిపోతున్నా. ఈలోగా 2 అడుగులు వేసి తలుపు ఇలా తీసానో లేదో కిర్రుమంటూ ఆ తడికల సౌండ్ అయితే వినబడిపోయింది మా తాతకి. ఇంకా లేచి చూసేసరికి నేనైతే బయటికి వెళ్తున్నా మెల్లగా పిల్లిలాగా. మా తాత గట్టిగా అరుస్తూ ఏ అరుణ ఎక్కడికి వెళ్తున్నావే ఈ సమయంలోని అంటూ వెనక నుంచి వచ్చి పట్టుకున్నాడు. అది అంటూ నేను చుట్టూ వెతుక్కుంటున్నాను కానీ నాకు సుగుణ అయితే ఎక్కడా కనిపించట్లేదు. ఇదేంటి ఇప్పటి వరకు నన్ను పిలిచి ఇది ఎక్కడికి మాయమైపోయింది అని వెతుక్కుంటూ ఉంటే మా తాత మటుకు నన్ను లోపలికి తీసుకొచ్చి ఏయ్ దీన్ని తీసుకువెళ్ళి లోపల పడుకోబెట్టే, ఇది బయటను పడుకుంటే అలా నిద్దట్లో నడుచుకొని వెళ్ళిపోతుంది అని చెప్తూ నన్ను అమ్మమ్మ దగ్గరికి అయితే పంపించేశాడు. సరే ఇంకా నేను చేసేది లేక లోనికి వెళ్ళి అయితే పడుకున్నా. నా ఒళ్ళంతా మళ్ళీ బరువుగానైతే అయిపోయింది. నాకు ఏమీ అర్థం కావట్లేదు. తెల్లవారి త్వరగా లేచే నేను ఆ రోజు 8:30 వరకు లేవలేదు. అమ్మమ్మ టిఫిన్ అది కూడా చేసేసి ఏయ్ లేవే అరుణ ఎంతసేపు పడుకుంటావు, 8:30 అయిపోయింది, టిఫిన్ చేసి ఆడుకోవడానికి వెళ్ళవా అని అంటుంది. వెళ్తాను అంటూ లేచి కూర్చున్నాను. స్నానం చేసేసి టిఫిన్ చేసుకొని ఇంకా ఆటకైతే బయలుదేరిపోయాను.
ఏయ్ ఇదిగో చెప్తున్నాను, 12 కల్లా మళ్ళీ ఇంటికి వచ్చేయాలి. తినేసి మళ్ళీ అప్పుడు ఆడుకుందు కానీ ఇంకెక్కువ చేయకు అని చెప్పి అమ్మమ్మ అయితే నాకు వార్నింగ్ ఇచ్చి పంపించింది. ఇంకా నేను కూడాను వెళ్ళి మా ఫ్రెండ్స్ అందరితో కూడా ఆడుకుంటున్నా. ఆట అంటే ఎక్కడో ఒక దగ్గర కూర్చొని ఆడుకునే పరిస్థితి అయితే లేదు. ఊరంతా చుట్టుకొచ్చేసేవాళ్ళం. అంతేకాదు ఆ చెరువు గట్లంటా పొలాల గట్లంతా తిరగడం అంటే మాకు చాలా సరదా. అలాగే తిరుక్కొని ఇంకా మధ్యాహ్నం అయిపోయే సమయానికి మళ్ళీ ఇంటికైతే వెళ్ళిపోయా. ఇంకా గబగబా భోజనం చేసి ఈసారి చంద్రికతో కూడా చెప్పకుండా వెంటనే నేను బయటికి వెళ్ళి ఆ సుగుణ వాళ్ళ ఇంటికైతే వెళ్ళిపోయా. ఎవరైనా నన్ను చూస్తున్నారేమో అనేది గమనించుకొని మెల్లగానైతే బయటనున్న గేటు తీసి వెనక నుంచి అలా పెరట్లోకి అయితే వెళ్ళిపోయా. అక్కడే కూర్చొని నా గురించి అయితే ఎదురు చూస్తుంది. వచ్చేసావా? నీ గురించే రాత్రి నుంచి ఎదురు చూస్తున్నా. రాత్రే వచ్చుంటే బాగుండు కదా, నువ్వు నాతోనే ఉండిపోవా అని అడుగుతుంది. ఉంటానులే, ఇప్పుడు ఉండడానికే కదా వచ్చా అని అంటే, అలా కాదు, ఎప్పుడు నాతోనే ఉండిపోవాలి అని అంటుంది. ఎప్పుడు నీతో ఉండిపోమంటే ఎలా చెప్పు? మా అమ్మ ఊరుకోదు, తిడుతుంది, నీకు తెలుసు కదా. అయినా ఆడుకోవడానికి వస్తున్నాను కదా అని అంటే, అలా కాదు, ఈరోజు సాయంత్రం వస్తావా? 7 గంటలకు వస్తావా? లేదంటే 8కైనా పర్వాలేదు అని అడుగుతుంది. 8 వరకు ఉంటే అమ్మమ్మ కాళ్ళు విరగొడుతుంది. నేను 7 గంటలకు వస్తానులే. అయినా ఇక్కడ ఆడుకోవడానికి ఏముంది అని అంటే, ఇదిగో నా పాత కప్పులు ఉన్నాయి, వీటితో ఆడుకుందాం రా అంటూ అక్కడ కూర్చొని 2 నిమిషాలు ఆడానో లేదో ఈలోగా నన్ను వెతుక్కొని చంద్రిక గట్టిగా అరుచుకుంటూ ఎక్కడున్నావు అరుణ, ఎక్కడున్నావు అంటూ వస్తుంది. అమ్మో, ఆ చంద్రిక వచ్చేస్తుంది, ఇంక వెళ్తా. ఈ ఇంటికి వచ్చానంటే నిన్న నన్ను తిట్టింది అని చెప్పేసరికి వెంటనే సుగుణ, దానికి అస్సలు చెప్పకు, నేను ఇక్కడున్నానని కూడా చెప్పకు, అది వచ్చిందంటే మనని ఆడుకోనివ్వదు అని చెప్తుంది. సరే సరే చెప్పనులే, సరే కానీ ఇంక నేను వెళ్ళనా అని అంటే, సరే అయితే ఇప్పుడు వెళ్ళి సాయంత్రానికి త్వరగా వచ్చాయి అని చెప్తుంది. సరేనంటూ నేనైతే మెల్లగా బయటకు వచ్చేసా. ఇంకా నన్ను పిలుస్తూ అరుస్తూ ముందుకు వెళ్తున్న చంద్రిక వెనకాతలే వెళ్ళి దానికి ఒకటి కొట్టి, పిలుస్తూ ఎక్కడికే వెళ్ళిపోతున్నావు, నేను ఇక్కడే ఉన్నా అని చెప్పేసరికి అది ఉలిక్కిపడి నన్ను చూసి, ఇప్పటి వరకు ఇక్కడే ఉన్నావా, ఎక్కడున్నావే అని అడుగుతుంది. నేను మటుకు ఇక్కడే ఉన్నానే, నువ్వు నన్ను చూడలేదు అంటూ దాదా ఇంటికి వెళ్దాం అంటూ ఇంటికైతే వెళ్ళిపోయాం. ఇంకా ఆ రోజు సాయంత్రం నేను వాళ్ళతో దొంగట ఆడుకుంటూ ఎవ్వరూ చూడకుండా సుగుణ ఇంటికైతే వెళ్ళిపోయా. అంతే, సుగుణ నన్ను చూడగానే ఎంతో సంతోషపడిపోయింది. వచ్చేసావా అంటూ నా దగ్గరికి వచ్చి నన్ను గట్టిగా పట్టుకుంది. అంతే, ఏం జరిగిందో తెలీదు, నేను కళ్ళు తిరిగి పడిపోయా. మరి చాలాసేపు తర్వాత, అంటే అప్పటికి 9:30 అలా అయిపోతుంది, నన్ను ఎవరో గట్టిగా పిలుస్తున్నారు. ఎక్కడున్నావు అని అరుస్తున్నారు. వాళ్ళ అరుపులకి నాకైతే తెలివి వచ్చింది. కొంచెంగా లెగిసి చూస్తే అక్కడంతా చీకటిగా ఉంది. సుగుణ ఎక్కడా కనిపించలేదు. నాకు భయం వేసి మెల్లగా లెగిచి బయటికైతే వచ్చా. ఈలోగా మా అమ్మమ్మ నన్ను చూసి, అదిగోండి అక్కడుంది అంటూ గబగబా వచ్చి నన్ను గట్టిగా పట్టుకుంది. ఏమైందమ్మా, ఎందుకు ఇక్కడికి వచ్చావు అంటూ నన్ను ఎత్తుకొని ఇంటికైతే గబగబా తీసుకువెళ్తున్నారు. అందరూ కూడాను, పిల్లకి ఏమైంది, ఎందుకు అక్కడికి వెళ్ళింది, ఏంటో కనుక్కోండి అని అంటున్నారు. మా అమ్మమ్మ ఇంకా ఏం మాట్లాడకుండా నన్ను ఇంటి దగ్గరికి అయితే తీసుకువెళ్ళి అక్కడే నాకు కాళ్ళు చేతులు కడిగి మొహం అంతా కూడా కడిగేసి, అక్కడికి ఎందుకు వెళ్ళావే అంటూ నా తల మీద కాస్త నీళ్లు చల్లి ఉండి ఇక్కడే అని చెప్తూ దిష్టి అయితే తీసి బయటను పారబోసేసింది. అంతేకాదు నన్ను తీసుకువెళ్ళి లోపలికి తీసుకువెళ్ళి స్నానం కూడా చేయించి అప్పుడైతే తీసుకువచ్చింది. ఇంక మా తాతయ్య వాళ్ళందరినీ కూడా వెళ్ళిపోమని చెప్పేశారు. లోపలికి వచ్చారు. ఏం జరిగిందో కనుక్కో అని అంటే, మా అమ్మమ్మ ఏం జరిగిందే, అసలు అక్కడికి ఎందుకు వెళ్ళావు, ఏమైంది అని అడుగుతూ ఉంటే నేను మటుకు నీరసంగా అయిపోతూ, సుగుణ పిలిచింది ఆడుకోవడానికి, అందుకే వెళ్ళా అని చెప్పా. అంతే, మా అమ్మమ్మ వణికిపోతూ, ఏమండి విన్నారా ఈ మాట అని అంటుంది. సుగుణ నీకు కనిపించిందమ్మా అని అడిగారు మా తాతయ్య. కనిపించింది, నిన్నటి నుంచి కనిపిస్తుంది. నిన్న నేను వాళ్ళ ఇంటికి దాక్కోవడానికి వెళ్ళాను, అప్పుడు అక్కడ నూతి దగ్గర కూర్చుంది అనేసరికి మా అమ్మమ్మ లేచి నిలబడింది. భయపడిపోతూ ఆంజనేయ స్వామి బొట్టు తీసుకొచ్చి నా నుదుటినైతే పెట్టింది. వాళ్ళిద్దరికీ కూడా పెట్టుకున్నారు. అసలు అక్కడికి ఎందుకు వెళ్ళావే, నీకు పని పాట లేదా, ఊరంతా వదిలేసి వాళ్ళిల్లే దొరికిందా నీకు అని అంటుంది. ఆమె అలా తిడుతూ ఉంటే మా తాత, నువ్వు ఉండు, పిల్లకి తెలియదు కదా అంటూ, అమ్మా
అసలు ఏం జరిగిందమ్మా వివరంగా చెప్పు అని మా తాతయ్య అడిగితే నాకు నిన్న సుగుణ కనిపించిన దగ్గర నుంచి ఈరోజు జరిగిన దాని వరకు పూర్తిగానైతే చెప్పాను. ఇంకా వాళ్ళకి కూడాను భయం వేసింది. అమ్మా నువ్వు ఇంకా బయటికి వెళ్ళకు, ఒక 2 రోజులు ఇంట్లోనే ఉండు అని మా తాతయ్య అనేసరికి నా గుండెల్లోనైతే రాయి పడిపోయింది. అబ్బా ఇంక బయటికి వెళ్ళకపోతే ఆటలు ఎలా ఆడతాను అని అనుకుంటున్నా. అప్పటికే నా కాళ్ళు బాగా లాగేస్తున్నాయి. నా చేతులు కాళ్ళు లాగుతూ నాకైతే నీరసంగానైతే అనిపిస్తుంది. జలుబు చేసింది, బాగా తుమ్ముతున్నా. ఇంకా అమ్మమ్మ ఏదో కషాయం తీసుకొచ్చి నా నోట్లోనైతే పోసేసింది. వద్దని చెప్తున్నా ఆ కషాయం వేయడంతోనే కడుపులో ఉన్నదంతా కూడా కక్కేశా. నీ చేదస్తం నువ్వును, దానికి ఎందుకు ఆ కషాయం, దానికి మాత్రలు తీసుకొస్తాను కదా అని మా తాతయ్య అంటూ ఉంటే, రేపటి వరకు పిల్లని ఎలానే వదిలేస్తామా చెప్పండి, ఏం పర్వాలేదు, కషాయం వెళ్ళి లోపల ఉన్న చెడునంతా బయటికి లాగేసిందిలేండి, పర్వాలేదు బాగుంటుందమ్మా, కాసేపు పడుకో అని నా పక్కనే కూర్చొని నాకు పడుకోమని చెప్పింది. అప్పటికి సమయం 10:30 అయితే అయిపోయింది. ఇంకా నాకు కూడా బాగా నిద్ర వస్తుంది. నేను పడుకుని పోయా. ఇంకా అమ్మమ్మ నా పక్కనే పడుకుంది. తాతయ్య ఎప్పట్లాగానే బయటన మంచం వేసుకొని పడుకున్నారు. తొలిజాము గడిచిందో లేదో నాకు ఏవేవో పిచ్చి కలలు. అవి ఎలా ఉన్నాయి అని అంటే, నా పేగులు ఎవరో బయటికి లాగేసి వాటిని చీల్చేస్తున్నట్టు, ఇంకా నా నోట్లో నుంచి రక్తం కారుతున్నట్టు, నా ఒంటి నిండా కూడాను ఏవో పురుగులు పాకుతున్నట్టు, ఇలా రకరకాల కళలు అయితే వస్తున్నాయి. అంతేకాదు మా సుగుణ వాళ్ళ ఇంట్లో ఉన్న నుయ్యి అయితే నాకు కళ్ళలోకి అదే అలా వస్తుంది. నన్ను రమ్మంటూ అక్కడ నించొని సుగుణ అయితే దా మనిద్దరం ఆడుకుందాం రా రా అని పిలుస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఇంకా లేచి కూర్చున్నా. నా గొంతంతా కూడాను తడారిపోయింది, పొడిగా అయిపోయి గొంతంతా నొప్పిగా అనిపిస్తుంది. మంచినీళ్ళ కోసం ఇటు అటు చూస్తే ఎక్కడా మంచినీళ్ళు అయితే లేవు. నేను మెల్లగా లేచి వంటగదిలోకి అయితే వెళ్ళి మంచినీళ్ళు తాగుదామని కుండలోని చేయి పెట్టి మంచినీళ్ళు బయటికి తీసేసరికి ఆ కుండలోనే ఉన్న నీళ్ళన్నీ కూడాను నాకు రక్తంలా కనిపిస్తున్నాయి. వెంటనే గ్లాస్ పడేసా. ఆ శబ్దానికి అమ్మమ్మకి తాతయ్యకి కూడా మెలకు వచ్చింది. ఎవరది అంటూ అమ్మమ్మ వెంటనే పక్కన నేను లేకపోవడంతో వంటగదిలోకి అయితే వచ్చి చూసింది. అక్కడ నేను అమ్మమ్మ రక్తం, అమ్మమ్మ రక్తం అని ఏడ్చేస్తున్నా. ఏమైంది తల్లి, రక్తం కాదు నీరే అంటూ తీసి ఇచ్చింది. అప్పుడు చూస్తే అవి నీళ్ళలాగే కనిపిస్తున్నాయి. రక్తం ఏంటే, రక్తం తాగు, నీళ్లు తాగు అంటూ నాకైతే ఇచ్చింది. నేను నీళ్లు తాగేసి అది అక్కడే పెట్టేసి ఇక్కడికి వచ్చి అయితే పడుకున్నా. అమ్మమ్మని గట్టిగానైతే పట్టుకున్నా. భయపడకు తల్లి, ఏం కాదులే, నేనున్నానుగా అని మా అమ్మమ్మ నాకు ధైర్యం చెప్తూ పడుకోబెట్టింది. ఆ మర్నాడు తెల్లవారుజామునే డాక్టర్ని అయితే ఇంటికి తీసుకువచ్చారు మా తాతయ్య. డాక్టర్ అంతా పరీక్షలు చేసి జ్వరం బాగా ఎక్కువగా ఉంది, వైరల్ ఫీవర్ అనుకుంటాను, నీరు మారింది కదా ఊరును, అందుకే అయ్యి ఉంటుందిలేండి, కంగారు పడవలసిన అవసరం లేదు, నేను ట్యాబ్లెట్లను ఒక ఇంజెక్షన్ రాస్తున్నాను, అది తీసుకురండి, ఇంజెక్షన్ వేస్తాను, వెంటనే తగ్గుతుంది, కాస్త అన్నం ఏదో పెట్టి ఈ ట్యాబ్లెట్లు వేయండి అని చెప్తూ తనైతే రాసేసి అక్కడే కూర్చున్నాడు. ఇంకా మా అమ్మమ్మ ఆ డాక్టర్తోని ఇలా మాట్లాడుతుంది. ఈలోగా నేను వాళ్ళిద్దరినీ చూస్తూ కళ్ళు మూసుకొని పడుకున్నా. ఆ తర్వాత ఏం జరిగిందో తెలీదు. డాక్టర్ గారు నాకు ఇంజెక్షన్ వేసే సమయానికి చూసేసరికి నా చేతులు కాళ్ళు మంచానికి కట్టేసి ఉన్నాయి. ఏం జరిగింది, నన్నెందుకు ఇలా కట్టేశారు అని అడుగుతున్నా నేను. ఆ మాటలకి మా అమ్మమ్మ నువ్వుండు ఊరుకో అని చెప్తూ డాక్టర్ గారు ఇంజెక్షన్ చేసి వెళ్ళిపోయిన తర్వాత నాకు అట్లయితే విప్పేసింది. ఏమైంది అమ్మమ్మ, ఎందుకు ఇలా నన్ను కట్టేశారు అని అడుగుతూ ఉంటే, నువ్వు లేచి డాక్టర్ గారి మీద విరుచుకు పడ్డావు, అంతేకాదు అతన్ని రక్కేశావు, నేను అడ్డుపడుతున్నా కూడా నన్ను కూడా తోసేశావు, ఇంకా ఇద్దరం కలిపి నిన్నైతే మంచానికి కట్టాం, ఆ తర్వాత మీ తాతయ్య మందులు తీసుకొస్తే ఇదిగో డాక్టర్ గారు ఇంజెక్షన్ చేసే సమయానికి నీకు మెలకు వచ్చింది అని మా అమ్మమ్మ చెప్తూ ఉంటే, ఆ మాటలు విన్న మా తాతయ్య ఇది రోగం వల్ల కాదు, నాకు తెలుసు తీసుకోవాలో అంటూ, నాకు పని ఉంది, నేను బయటికి వెళ్ళి వస్తా, దీన్ని జాగ్రత్తగా చూసుకో, బయటికి రానివ్వకు, వీలైతే దీని చేతులు కాళ్ళు కట్టేసి మంచానికే వదిలేద్దాం అని కటువుగా మాట్లాడుతున్నారు. ఆ మాటలు నాకు ఏమీ అర్థం కావట్లేదు. నాకు బాగోపోతే అమ్మమ్మ తాతయ్య ఏంటి నా మీద కసురుకుంటున్నారు, నాతోని ఇలా ప్రవర్తిస్తున్నారు అని బాధ అనిపించింది. అయినప్పటికీ కూడాను తాతయ్య మరి మొహమాటం లేకుండా నువ్వు అలా పడుకో, నీ చేతులు కట్టేస్తాం, నీకు గట్టిగా కట్టంలే, మెల్లగానే కడతాను అంటూ గట్టిగానైతే కట్టేశారు. ఇంకా నేను మంచానికి అలానే అతుక్కుపోయినట్టుగా ఉండిపోయా.
ఆ తర్వాత కొంతసేపటికి మా ఇంటికి ఎవరినో తీసుకువచ్చారు. ఆయన అడుగు పెట్టారో లేదో నేను విపరీతంగా అరిచేస్తున్నానంట. అంతేకాదు నా చేతులు కాళ్ళు కట్టేసి ఉన్నప్పటికీ కూడాను వాటి నుంచి విడిపించుకోవడానికి ఎంతగానో ప్రయత్నిస్తూ ఉంటే అతను వచ్చి నా నుదుటి మీద ఏదో విభూతి లాంటిదైతే పెట్టేసరికి నాకు ఒక్కసారిగా స్పృహ కోల్పోయాను. ఆ సమయంలోని నేనేం చేస్తున్నానో నాకే తెలీదు. నేను గట్టిగా ఇలా అరుస్తున్నానంట, వద్దు, నన్ను వేరు చేయొద్దు, నేను తింటూనే ఉంటాను, తింటూనే ఆడుకుంటా, నన్ను వేరు చేయకండి, నేనేం ఇబ్బంది పెట్టను, తింటూనే ఉంటా అని గట్టిగా అరుస్తున్నానంట. ఓ పక్క నుంచి అతను ఏవేవో మంత్రాలు చదువుతూ నాకంతా కూడా శుద్ధి చేస్తున్నాడు. నా తలని తన చేత్తోని గట్టిగా ముడివేసుకొని పట్టుకొని నా చిటికెన మేను గట్టిగా నొక్కేస్తున్నారు. అంతే, నన్ను వదిలిపెట్టు, నన్ను వదిలిపెట్టు, నేను వెళ్ళిపోతానులే, నేను అరుణను వదిలేస్తాను, ఏం చేయకండి, నన్ను వదిలేయండి, నేను మళ్ళీ ఆ నూతి దగ్గరికే వెళ్ళిపోతా అని అంటుంది. ఆ మాటలు విన్న అతను, నిన్ను అక్కడికి వదిలితే ఇంకొంతమందికి పట్టుకొని ఇలాగనే పీడిస్తావు, నిన్నేం చేయాలో నాకు బాగా తెలుసు, రా అంటూ ఒక సీసానైతే తీసుకువచ్చాడు. అందులోని ఏదో పౌడర్ లాంటిదైతే వేశాడంట. మరి కొంతసేపటికి అందులోకి ఆత్మ అయితే చేరుకుంది అని చెప్పి దానిపైన ఒక ఎర్రటి గుడ్డని కప్పి మూతలాగైతే కట్టేశాడు. ఆ సీసాని తీసుకొని తనతో పాటు పట్టుకొని వెళ్ళిపోయాడు, నాకు చేయవలసిన ప్రక్రియలన్నీ పూర్తి చేసి. అంతే, నాకు అప్పటికి కాస్త నెమ్మదించింది, ఒళ్ళంతా కూడా చల్లబడిపోయింది. నాకు చేతులు కాళ్ళు లాగుతున్నాయి కానీ జ్వరం మటుకు పూర్తిగా తగ్గిపోయింది. ఈలోగా ఆ సీసాను పట్టుకొని మా తాతయ్య అతను ఆ సుగుణ వాళ్ళ ఇంటికైతే వెళ్ళారు. అక్కడ ఉన్న నూతిలోని ఆ సీసాని పడేసి ఆ నూతి చుట్టూ కూడాను బంధనం వేసి ఆ నూతిని పూర్తిగా మూయించేయండి అని చెప్పి మా తాతయ్య గారికి ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా చెప్పి మొత్తంగా బంధించేశారు. ఇంకంతే, నేనైతే చాలా వరకు కోలుకున్నాను. నాకు ఎటువంటి నొప్పులు కానీ జ్వరం వచ్చిన ఆనవాళ్ళు కూడా తెలియట్లేదు. అసలు లేచి కూర్చొని అమ్మమ్మ సాయంత్రం ఆడుకోవడానికి వెళ్ళనా అని అడుగుతూ ఉంటే మా అమ్మమ్మ, రేపటి నుంచి వెళ్దుగానిలే తల్లి, ఇప్పుడు ఇంట్లోనే ఉండు సరేనా, అయినా అక్కడికి ఎందుకు వెళ్ళావమ్మా అంటూ మెల్లగా మాట్లాడుతుంది. నాకు చాలా సంతోషం అనిపించింది, అమ్మమ్మ ఇప్పుడు బాగానే మాట్లాడుతుంది నాతోనే అని అనుకున్నా మనసులో. ఆ తర్వాత మా తాతయ్య కూడా వచ్చి, నా బంగారు తల్లి ఏం కాలేదు కదమ్మా నీకు అంటూ నన్నైతే ఎత్తుకొని ముద్దు పెట్టాడు. ఇంకా ఏం కాలేదు తాతయ్య, మరి ఈరోజు పొలం నుంచి నాకేం తీసుకొస్తావు అని అడుగుతున్నా. రేపు తెస్తానులే తల్లి, నువ్వు ఒక 2 రోజులు ఇంట్లోనే ఉండు, టీవీ చూసుకో, ఇంటికి అందరినీ పిలుస్తానులే, అందరూ ఇంట్లోనే ఆడుకోండి, మీ అమ్మమ్మ ఉంది కదా అన్నీ చేసి పెడుతుంది అని నెమ్మదిగా మాట్లాడుతున్నాడు. నాకు తాతయ్యని చూస్తే అబ్బా ఇక్కడే ఉండిపోతే ఎంత బాగున్నో అనిపించింది. ఆ తర్వాత 2 రోజులు పోయిన తర్వాత చంద్రికని నేను ఇలా అడుగుతున్నా, చంద్రిక అసలు ఏం జరిగింది, ఆ ఇంటికి ఎందుకు వెళ్ళొద్దన్నారు అని అంటే, అమ్మో ఆ సంగతి నీకు తెలీదా, మీ అమ్మమ్మ నీకు చెప్పలేదా అని అంది. ఏమో నేను అడగలేదు అని అంటే, ఆ సుగుణ చనిపోయింది తెలుసా నీకు, ఆ నూతిలోనే పడిపోయి చనిపోయింది అని చెప్పింది. అమ్మో అవునా అని నేను భయపడ్డా. ఆ తర్వాత ఎలా చనిపోయింది ఏంటి అని ప్రశ్నల మీద ప్రశ్నలు అయితే వేస్తున్నా. మరి చంద్రిక కూడా నా తోటిదాయే కాబట్టి తనకి కూడా పూర్తిగా తెలియదు, అప్పుడు అవగాహన అయితే లేదు. మరి ఆ తర్వాత నేను మళ్ళీ సమ్మర్ హాలిడేస్లోని మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తూ ఉండేదాన్ని. నాకు అప్పుడు ఒక 15 years అలా ఉంటుంది. వచ్చిన తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటి అని అంటే, ఆ సుగుణ వాళ్ళ మామయ్య ఎవరో వాళ్ళ ఇంటికి అయితే వచ్చాడంట. వాళ్ళ అమ్మ నాన్న లేని సమయంలో వచ్చి చిన్నపిల్ల అయిన ఆ సుగుణ్ణైతే పాడు చేసి ఆ నూతిలోనైతే పడేశాడు. మరి తర్వాత వచ్చిన వాళ్ళ అమ్మ నాన్న సుగుణ గురించి అయితే వెతుక్కున్నారంట. మరి ఎక్కడా కూడా సుగుణ అయితే కనిపించలేదు. అందరినీ అడుగుతున్నారు. పక్కింటి వాళ్ళు, ఇందాకలే మీ తమ్ముడు వచ్చి వెళ్ళాడండి, మేము చూసాము అని చెప్తే, అవునా అంటూ వాళ్ళ తమ్ముడి దగ్గరికి వెళ్ళి, రే ఇందాకలా ఇంటికి వచ్చావా, మా సుగుణ నువ్వు చూసావా అని అడిగితే, లేదక్క సుగుణ అప్పటికే ఇంట్లో లేదు అని అబద్ధం చెప్పాడు. పక్కింటి వాళ్ళు మటుకు, లేదండి అప్పుడు సుగుణ ఇంట్లోనే ఉంది, నేను చూశాను అని చెప్తే ఆమె మాటల్ని బుకాయిస్తూ బొంకుతూ అబద్ధం అయితే చెప్తున్నాడు. ఆ సంగతి అందరికీ అర్థమైంది. ఏం జరిగిందో చెప్పు అని గట్టిగా కాలర్ పట్టుకొని అడిగితే, నాకేం తెలుసు, నేను కూడా అప్పుడే వచ్చాను, అయినా అప్పుడు నాకు సుగుణ ఏం కనిపించలేదు అని అబద్ధం చెప్తుంటూ, నన్ను ఇందులోకి దూర్చకండి, ఆ పిల్ల ఎక్కడికి పోయిందో
అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోబోతుంటే అందరూ కూడాను వీడి విషయం ముందుగానే తెలుసు కాబట్టి వీడు ఎలాంటి వాడో ఏం చేస్తుంటాడో అని గ్రహించి ముందుగానే పట్టుకొని గట్టిగానైతే 4 పీకారు. అంతే, నిజం బయటికి కక్కాడు. ఇంకా అందరూ కూడాను నూతి వైపు అయితే పరిగెట్టారు. కొంతమంది వాడిని పట్టుకున్నారు. నూతిలో చూసేసరికి పిల్ల శవంగా తేలుతూ కనిపించింది. ఆ రాత్రిపూటే నూతిలో నుంచి శవాన్ని బయటికైతే తీసేశారు. అప్పటికే నూతిలో నీళ్లు తాగేయడం వలన పిల్ల సగం ఉబ్బిపోయింది. అంతేకాదు ఒంటి నిండా గీతలు రక్కులోనైతే ఉన్నాయి. బట్టలంతా కూడాను రక్తంతో తడిచిపోయి ఉన్నాయి. పిల్లను పట్టుకొని తల్లిదండ్రి ఇద్దరు కూడాను శోక సముద్రంలోనైతే మునిగిపోయారు. వాళ్ళ బంధువులందరూ కూడా వచ్చారు. వీడిని పూర్తిగా అందరూ కూడాను కలిపి బాధేశారు. ఇలాంటి చీడ పురుగు ఊరిలో ఉంటే ఊరికే అరిష్టం. ఇలాంటి వాడిని ఊరిలో ఉంచకూడదు. ఇంకా ఎంతమంది పిల్లల్ని పట్టును పెట్టుకుంటాడో. ఇలాంటి దరిద్రుణ్ణి అసలు ఇక్కడ ఉంచకూడదు అని అందరూ రాళ్లతో కొట్టడం మొదలుపెట్టారు. అంతేకాదు గుండు గీసి గాడిద మీద అయితే ఊరేగించారు. మరి అలాంటి వాడు ఉండకూడదు అనుకున్నారో ఏంటో తెలియదు కానీ ఒక 2-3 రోజులకే వాడు శవంగా ఊరి పొలిమేరల్లోని ఒక నేల నూతిలోనైతే కనిపించాడు. వాడే పరువు పోయిందని ఆత్మహత్య చేసుకొని ఉంటాడు అని అందరూ కూడాను ఊరుకున్నారు. మరి ఇంత తతంగం అయితే జరిగిందండి ఆ ఊర్లోని. అయితే నాకు ఈ విషయాలన్నీ కూడా తెలియవు. పైగా నేను చిన్నపిల్లని కావడంతో నాకైతే ఇలాంటివి ఏవి కూడా మా అమ్మ వాళ్ళు ఏవి చెప్పేవారు కాదు. దానివల్ల నేను తెలియక ఆ ఇంట్లోకి వెళ్ళడం అనేది జరిగింది. అలాగే మా ఫ్రెండ్ సుగుణ ఎవరైతే ఉందో ఆ అమ్మాయి నాకు కనిపించింది. సుగుణ అక్కడ అలా చనిపోవడం వల్ల సుగుణ ఆత్మ కనిపిస్తుంది అని, ఇంకా అలాగే ఆ ఇంటిని ఖాళీ చేస్తే కానీ వాళ్ళకి మనశ్శాంతి ఉండదని ఆ ఇంటిని ఖాళీ చేసి వెళ్ళిపోవడం అనేది జరిగింది. అది జరిగి 2 ఏళ్ళు అయితే అయ్యింది. ఆ తర్వాతే నాకు ఇలా జరిగింది. ఇప్పటికీ ఆ విషయాన్ని తలుచుకుంటూ ఉంటే నాకు చాలా బాధ, భయం కూడా వేస్తూ ఉంటుంది అని తాడేపల్లిగూడెం అరుణ గారు మనతోని స్టోరీని అయితే షేర్ చేసుకున్నారు. వాళ్ళ ఊరు పేరు అయితే చెప్పొద్దన్నారు. సో అందుకనే వాళ్ళ ఊరు పేరు అయితే చెప్పలేదండి. మరి ఈ రియల్ ఇన్సిడెంట్ మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. రేపటి సరికొత్త హర్రర్ ఇన్సిడెంట్తోని మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తానండి. అంటిల్ దెన్ బాయ్.